అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. హిందూ సాంప్రదాయ పండుగలలో విజయదశమి తరువాత వచ్చే పండుగ దీపావళి. ఈ దీపావళిని మనం 5 రోజులు పండుగగా జరుపుకుంటాం. అవి ఏమిటంటే మొదటి రోజు ధనత్రయోదశి, రెండవ రోజు నరక చతుర్దశి, మూడవ రోజు దీపావళి లక్ష్మీదేవి పూజ, నాలుగవ రోజు గోవర్ధన పూజ, ఐదవ రోజు యమద్వితీయగా జరుపుకుంటాం. అయితే మనం మన ఛానల్లో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క పండుగ గురించి తెలుసుకుందాం. ముందుగా ధనత్రయోదశి గురించి తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో ధనత్రయోదశి అక్టోబర్ 18న శనివారం నాడు వచ్చింది. శనివారం వచ్చింది కాబట్టి ఈరోజు మనం ధనత్రయోదశి మరియు శనిత్రయోదశిగా కూడా చేసుకుంటాం. ముందుగా ధనత్రయోదశి విశిష్టత గురించి తెలుసుకుందాం. ఒకానొక కాలంలో పాలసముద్రం ప్రశాంతంగా మెరిసిపోతుంది. దేవతలు, అసురులు అమృతం కోసం కలిసి సముద్రాన్ని మదిస్తున్నారు. తుఫాన్ల మధ్యలో సముద్రం లోతుల్లో నుంచి వెలుగులు చిమ్ముతున్నాయి. ఆ వెలుగుల్లో నుంచి ఆవిర్భవించెను సిరి సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి. ఆమె వెనుకనే అమృత భాండం చేత పట్టుకొని వెలుగులు వెదజిల్లుతూ ప్రత్యక్షమయ్యను ధన్వంతరీ దేవుడు. ధన్వంతరీ దేవుడు అంటే దేవతల వైద్యుడు. ఈయన ఆరోగ్యానికి ప్రతీక. ఆ దివ్య సందర్భాన్ని జ్ఞాపకార్థం చేసుకుంటూ ప్రతి సంవత్సరం మనం ధనత్రయోదశిని జరుపుకుంటాం. ఇది ధనత్రయోదశి యొక్క విశిష్టత. ఇప్పుడు మనం ధనత్రయోదశి పూజ గురించి వివరంగా తెలుసుకుందాం. ఈరోజు సాయంత్రం వేళ సింహద్వారం వద్ద గోధుమ పిండితో చేసిన ప్రమిదిలో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించాలి. దీనినే యమదీపం అంటారు. ఆ యమదీపాన్ని పూజించడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆయుస్సు దోషాలు పోతాయని నమ్మకం. తరువాత ఎడమవైపు రాగి చెంబుతో గాని రాగి బిందెలో గాని నీళ్లు పోసి దానిలో తులసి ఆకులు వేసి దాన్ని ధన్వంతరి స్వామిగా పూజిస్తాం. ఇలా ఈ ధన్వంతరి స్వామిని పూజించడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్లకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. అలాగే అదే రోజు సాయంత్రం కుబేర స్వామిని మరియు లక్ష్మీదేవిని పూజిస్తాం. ఇలా ధనత్రయోదశి రోజు ధన్వంతరి స్వామిని మరియు లక్ష్మీదేవిని మరియు కుబేర స్వామిని పూజిస్తాం. ఇది ధనత్రయోదశి యొక్క పూజా వివరణ. ధనత్రయోదశి రోజు జపించవలసిన మంత్రాలు: ఓం శ్రీ ధన్వంతరాయై నమః, ఓం శ్రీ మహాలక్ష్మ్యాయై నమః, ఓం శ్రీ కుబేరాయై నమః. తర్వాత వీడియోలో మనం నరక చతుర్థి గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.